హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ట్రావెల్ వ్లాగ్స్. మనం వచ్చేసి అయితే ఇప్పుడు మహారాష్ట్రలో అయితే ఉన్నాం. మనం నైటే వచ్చేసినాం అన్నమాట మహారాష్ట్రకి. బార్డర్లో అయితే పండుకున్నాం. ఆదిలాబాద్ నుంచి అయితే వచ్చేసినాం మన దగ్గరికి. మనం లోడ్కి అయితే ఇప్పుడు వని దగ్గరికి అయితే వెళ్తున్నాం. వని దగ్గరనే ఇక అక్కడికి వెళ్ళిన చేపల మేత అయితే అంటున్నారు. మరి చేపల మేత ఇంకా వేరేది ఏదన్నా ఎత్తుతారా అనేది క్లారిటీ లేదు. అక్కడికి వెళ్ళాక అయితే చూపిస్తాను లోడ్ ఏ లోడ్ అనేది ఏందనేది అక్కడ వెనక్కి చెప్తా. ఇక్కడ సైడ్ అయితే మొత్తం ఆవులు అనేది ఎక్కువ ఉన్నాయి. ఇటు సైడ్ బర్రెలు అనేది అది తక్కువ. చూడండి ముందర అయితే వెళ్ళిపోతున్నాయి ఆవులు. ట్రాఫిక్ మొత్తం. మహారాష్ట్రలో అయితే ఒక చూడండి ఇంతసేపు అయితే డబల్ రోడ్లు వచ్చేసిన మళ్ళీ సింగిల్ రోడ్ తగిలింది. పెద్ద బండ్లు వస్తే మాత్రం కిందిది ఈ విధంగా ఉంది ఇక్కడ రోడ్ సైడ్ అయితే. ఇక్కడ సైడ్ అయితే చాలా వరకు అయితే వాటర్ అనేది అయితే ఎక్కువ ఉండవు అనుకుంటా. మొత్తం పత్తి చేనులు అట్లుంటే వేస్తారు. మొక్కజొన్న పత్తి చేనులు ఎక్కువ అయ్యే ఉన్నాయి. మరి ఇక్కడ నాగపూర్ సైడ్ అనమాట ఇది వచ్చేసి. ఇక్కడ సైడ్ చూడండి మన వని పోయే రోడ్డుకి అయితే ఇక్కడ సైడ్ అయితే బొగ్గుకి అయితే క్వారీ చూడండి చాలా పెద్దగా ఉంది. ఇక్కడే ఉంది బొగ్గు క్వారీ. ఇక్కడ సైడ్ అయితే మొత్తం గుట్టలు చెట్లు అయ్యే ఉన్నాయి అనమాట. మొత్తం మనం ఫారెస్ట్ అడవుల నుంచి అయితే వెళ్తున్నాం. చూడండి ఎట్లుందా మొత్తం అడవి. ఇక్కడ సైడ్ అయితే పొలాలు అనేది అసలు లేనే లేవు అనమాట. మొత్తం పత్తి చేనులు, కంది, మొక్కజొన్న అది తప్పించి వేరే అసలు ఏం వేయలేదన్నమాట. పంట వేరే చూడండి ఎట్లా మిరప చేనుకి అయితే కట్టిలేదు ఇక్కడ. దీనికైతే చూడండి ఇక్కడైతే వర్షం రాలేదుగా. మళ్ళీ ముందు చూడండి ఎట్లా తడిచింది రోడ్డు. వర్షం వచ్చి ఒక్కొక్క దగ్గర వస్తుంది, ఒక్కొక్క దగ్గర రావట్లేదు. ఏందో ఏమో వర్షం. చూడండి ఇక్కడ రాలేదు. చూడండి రోడ్ అయితే ఇంత మంచిగా అవపడుతుంది కదా. ఇది మొత్తం గుంటలు గుంటలు ఉంది, చిన్న చిన్న గుంటలు. ఇది ఒక లేయర్ మందం ఇట్లా. మళ్ళీ కొత్త రోడ్డు పోయడానికి అయితే అట్లా ఎత్తిరుందండి. కుప్పలు ఉంది కదా సైడ్ మొత్తం ఎత్తేసి బాగా ఎత్తేసినప్పుడు బండి. ఇక్కడి నుంచి మొత్తం చూడండి మొత్తం చాలా ఎంత దూరం ఉందో ఏమో. ఎట్లయితే చిన్నగా ఎంత ఉంది మొత్తం చెట్లు పుట్టలు ఇక్కడ వెళ్ళడం ఉందన్నమాట. మొత్తం అడవి ఫారెస్ట్ ఏరియా వాటికి. ఊర్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి. అక్కడక్కడ ఉన్న దగ్గర అయినా చాలా తక్కువ ఉన్నాయి. మళ్ళీ దూరం దూరం ఉన్నది చాలా డిఫరెంట్ ఉంది. ఇంకా అట్లనే ఉంది, పొడుగుతూ అట్లనే ఉందన్నమాట. ఇది చూడండి కంకర అయితే సైడ్ వర్క్ అనేది అయితే ఆఫీస్ ఏమైందో మరి. మొత్తం గుంటలు గుంటలు చాలా గుంటలు. సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ ఉంది కదా వాటర్ ఉంది కదా. అక్కడ సైడ్ వెళ్తే మాత్రం దేవాడనే. 2 బండ్లు వస్తే మాత్రం పాస్ కావడం చాలా కష్టం. ఇక్కడ గుంటలు అయితే ఒక గుంట ఉంది చూడండి. అలా బండి స్పీడ్ వెళ్ళిపోవాలి గుంటలలో. చిన్న చిన్న గుంటలలో వాటర్ ఉంటాయి కదా, స్పీడ్ వెళ్ళాలి. ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనమాట. టైర్లు తిరిగిననుకో ఇంకా స్లిప్ అయితే ఇంకా మళ్ళీ దానికి అనేది పట్ట అనేది దొరకదు అనమాట టైర్. చూడండి ఇక్కడ గుంట ఉంది చూడండి, పొడుగుతుంది. ఇది ఎట్లుంటే అట్లా స్పీడ్ అనే వెళ్ళాలి. ఎందుకంటే మన టైర్లు ఆగిందని వెళ్ళగాలి. ఇట్లాంటి చాలా ఉన్నాయి కానీ ఇక్కడ చూడండి. చాలా అంటే చాలా ఉన్నాయి చూడండి. పొడుగుతూ అట్లనే ఉంది. ఇట్లాంటి చూడండి ఇక్కడ బండి ఏదైతే దిగబడి రాదు. ఇక్కడైతే ఇది మోరి. కాకపోతే మోరికి అవతల సైడ్ ఇవతల సైడ్ అయితే పెద్ద పెద్ద గుంటలు అయితే పడ్డాయి. జేసీబీ అయితే తీసుకొచ్చి వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. చూడండి టైర్లకు పట్టు దొరకపోతే అట్లనే ఆగిపోతుంది అనమాట. బండి దొరికినప్పుడే మూవ్ అయిపోతుంది. మొత్తం అట్లనే ఉంది. 1 కిలోమీటర్ ఉందో ఏంటి. ఇట్లాంటి రోడ్లలో అయితే లోడ్ బండి అయినా ఎందుకంటే లోడ్ బండి మీద ఒక రాయి ఎక్కినట రుచ్చుకుందంటే టైర్కి పగిలిపోవాల్సిందే. పగిలిపోవాలి పంచర్ అయినా కావాలి. రెండిట్లో ఏదైనా ఒకటి జరగడం అయితే జరుగుతుంది పక్క. చాలా నిమ్మలంగా వెళ్ళాలి. ఎందుకంటే చూసుకొని వెళ్తేనే చాలా సేఫ్టీ అనమాట ఈ రోడ్డు. చెప్పినా కదా బొగ్గు గనులు అనేది ఇక్కడ చూడండి. ఇదే అనమాట బొగ్గు. ఇక్కడ నుంచి 9 ఇక్కడ నుంచి అక్కడ లెఫ్ట్ సైడ్ కూడా ఉంది. ఇదంతా బొగ్గు ఏరియా అనమాట. ఇక చూడండి ఇదంతా ఇట్లా ఎక్కడికి ఉంది ముందట మొత్తం మిషన్లు. ముందర ఇంకా చాలా ఉందన్నమాట ఇక్కడ. చూడండి మళ్ళీ అక్కడ అయిపోయింది. మళ్ళీ మంచి రోడ్డు మంచిగా వచ్చేసిన మళ్ళీ ఇక్కడ చూడండి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఊర్లో. మొత్తం గుంటలు గుంటలు అనమాట. లోడ్ బండి అయినా 1 సైడ్ లోడ్ అట్లా అయింది అనుకో ట్రిప్ కావడమే. ఇక్కడ సైడ్ అయితే బ్లాక్ కలర్ ఆటోలు, మన సైడ్ అయితే ఎల్లో ఆటోలు. చూడండి అసలు బండి అయితే మామూలుగా మీదనే పెద్ద పెద్ద గుంటలు అండి. ఎటు సైడ్ పోవాలన్నా ఇబ్బంది. చూడండి వాగులు ఉన్నట్టున్నాయి.
ఈ వైఫర్ బ్లేడ్ అయితే దాని సక్కన అదే తిరుగుతుంది ఒక్కొక్కసారి, ఎందుకు కొట్టుకుంటుందో అర్థం అట్లా క్లీనింగ్ అవుతుంది. మనం అయితే ఇప్పుడు వచ్చేసి కంపెనీ చూడండి మొత్తం చెట్లు ఇవ్వాలి మొత్తం. ఇది ఏం బిల్లు మరి క్లారిటీ లేదు మనకి. ఇదే కంపెనీ వచ్చేసి అయితే ఇదే మనకి ఇళ్ళ నుంచే లోడ్ అయ్యేది. చూడండి మోటార్ అయితే బండ్లు అయితే డైరెక్ట్ మనం రావడంతో గేట్ అయితే తీస్తారు చూడండి. ఒక గేట్ ఎంట్రింగ్ లేదు ఏం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోవడం వాళ్ళకు అయితే ఇట్లా చుట్టూ తెప్పిస్తారు అనమాట. ముందు చూడండి ఆ బండి చూడు, ఆ బండి చుట్టూ తిరుగుతాము అనమాట. ఎందుకంటే టైర్లకు అయితే వాటర్ బుడద ఉండడం వల్ల. ఇది బాగుంటుంది. లోపలికే పంపించాలనుకుంటున్నా నాకు తెలిసి. అలా పోతేనే కరెక్ట్. ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది, వర్షం అయితే మబ్బు చాలా పట్టింది కాబట్టి ఇబ్బంది అవుతుంది. ఆపేసి ఎందుకైనా మంచిది అదైతే ఒకసారి జాడి కొట్టుకుంటే అయిపోతుంది, ఏం చేసుకుంటే అందులో డోర్ కొడితే అయిపోతుంది. బాడీ అయితే మనం అక్కడ సిమెంట్ బాడీ ఊకలేదు, ఊకాలు చేస్తుండు. మేత అనేది గడ్డ కట్టి ఖరాబ్ అయిపోతుందట, అందుకే ఊకమంటే ఊపుతాను. మళ్ళా ఊకి పట్టా వేస్తే ఏం కాదు, ఇక లోడ్ అయిపోతుంది. కొరకే ఉన్నదే చిన్న ఉంది. పట్టా ఇప్పేసి క్యాబిన్ కట్టేసి దానికి లోపల వరుస అయిపోతుంది. బాడీ అయితే 10 ఉంది అనేది అయితే పట్టా అయితే వేసుకుంటుంది మొత్తం. బాడీ అయితే కింద అట్లాగే దిగిన 10 ఉందన్నమాట పట్టా. అయినా అది ఏమంటారు వాళ్ళు వేస్తూనే లోడ్ చేస్తారట. చూడండి క్యాబిన్ నుంచి ఎట్లనే వేసిన, ఎందుకంటే ఇప్పలే కదా నిన్న. చూడండి ఇక్కడ పట్టా అయితే వేస్తారు మన వాళ్ళు. పట్టా చూడండి ఎంతసేపు అవుతుంది వాటికి. ఆ లోడు 2 నెట్లు అయిపోయింది, అంగనే వేయట్లేదు పట్టా అయితే. ఇద్దరు పైన మంచిగా గుడిలే, ఈ బండికి మావాడు. లబ్బర్ పట్ట అనేది వీళ్ళు మంచిగా మడతాయాక ఇట్లా డబల్ పని అవుతుంది అనమాట. ఇట్లా మడతేసుకుంటే క్యాన్ మీదకి వేసి డైరెక్ట్ అడేస్తే మళ్ళీ ఇటనే అవతలదంటే అయిపోతుండే. కానీ దాని ఒక 5 రకాలుగా మడతేయడం వల్ల చూడండి ఇట్లా గింత ఇది కొంచెం వేరు వేరు అట్లా మడతేయద్దు అనమాట పట్ట.